మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా ప్రశాంత్ నీల్ డ్రాగన్ గ్లిమ్స్లో భూమ్ బద్దలయ్యేలా చేస్తున్నాడు. గ్లిమ్సే టీజర్ని ట్రైలర్ని మించేలా అంత భారీ డ్యూరేషన్తో రావడం అంటే అదే ఊహకందని సెన్సేషన్. ఆల్రెడీ ఇందులో ఎన్టీఆర్ ఎలా ఉంటాడా అన్న ప్రశ్నకు సింగిల్ పోస్టర్తో నెల క్రితమే క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తరువాతే గ్లిమ్స్ విషయంలో వారానికి ఒక బాంబు పేల్చుకుంటూ వచ్చాడు. 90 సెకండ్ల గ్లిమ్స్ కాదు, 180 సెకండ్ల గ్లిమ్స్ అని ప్రచారం కూడా జరిగింది. కట్ చేస్తే 4.5 నిమిషాల గ్లిమ్స్ అన్నాడు. అన్నిటికీ మించి ఎన్టీఆర్ బర్త్డే కనీసం 6 గంటల ముందు గ్లిమ్స్ లాంచ్తో మతిపోగొట్టారు. లక్కీ నంబర్ 9 వచ్చేలా నైట్ 11:52 ముహూర్తానికి ముందే తేల్చడం, తరువాతే బర్త్డే గిఫ్ట్గా డ్రాగన్ గ్లిమ్స్ని పేల్చడం. ప్రతి విషయంలో మాస్ మతిపోగొట్టేశాడు నీల్. ఏడాదికి ఆకలి మీదున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెట్టేశాడు. డ్రాగన్ గ్లిమ్స్ అన్న మాట వింటే చాలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు వస్తున్నాయి, రావాల్సిందే కూడా. ఎందుకంటే ఏడాదిగా సాలిడ్ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అసలే కేజీఎఫ్, సలార్ లాంటి మూవీలు తీసిన ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. హీరోను ఎలా ఎలివేట్ చేయాలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ కే బాగా తెలుసంటారు. 3 సినిమాలతోనే ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కో బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. అందుకే తన డైరెక్షన్ లో ఇప్పటికే ఏడాదిన్నరగా డ్రాగన్ తెరకెక్కుతోంది. సింగిల్ అప్డేట్ లేకుండా లాస్ట్ మంత్ వరకు ప్రశాంత్ నీల్ నెట్టుకొచ్చాడు. అందుకే అప్డేట్ విషయంలో ఆకలి మీదున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ భారీ గ్లిమ్స్ ఓ తుఫాన్లా మారిపోయింది. నెల క్రితం ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా గ్లిమ్స్ రాబోతుందని తేల్చాడు. అది కూడా సాలిడ్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ వదిలి ఇప్పుడు లెంతీ గ్లిమ్స్ తో ఊహించిన షాక్ లోకి పంపిస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ ఈ రెండింట్లో ఏమాత్రం పోలికలేని ప్రయత్నమే ఈ డ్రాగన్. కేవలం బ్లాక్ అంబియన్స్ తప్ప ఇంకే విషయంలో ప్రశాంత్ నీల్ తన సినిమాలతో పోల్చలేం. విచిత్రం ఏంటంటే బక్క చిక్కిన ఎన్టీఆర్ లుక్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో వాటికి రివర్స్ లో డ్రాగన్ లో తన లుక్ కిక్కిచ్చే టాక్ వస్తోంది. ఫ్యాన్స్ నుంచే కాదు, నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా పాన్ వరల్డ్ సినిమా అనటానికి కావాల్సినంత గ్రాండియర్ గ్లిమ్స్ లోనే కాదు, ఎన్టీఆర్ లుక్ లో కూడా ఉందంటున్నారు. నిజానికి 2 భాగాలుగా సినిమాను మార్చడం కోసం కథలో మార్పులు చేయడం, ఆ ప్రాసెస్ లో ఎన్టీఆర్ తో తీసిన ఫుటేజ్ లో కొన్ని మార్పులు చేసేందుకు రీషూట్లు ప్లాన్ చేయడం, ఇవన్నీ ఉత్తుత్తి మాటలే అని తెలుస్తోంది. గ్లిమ్స్ విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మాటల తూటాలు, అంబియన్స్ అన్ని డ్రాగన్ టైటిల్ కి తగ్గట్టే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను గుర్తు చేస్తున్నాయి. హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎమోషన్స్, హాలీవుడ్ మూవీ డ్యూన్ అంబియన్స్ ఇవన్నీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే, ఇది పాన్ వరల్డ్ మూవీ అనిపించే స్టాండర్డ్స్ మాత్రం గ్లిమ్స్ ని ఎక్కడో తీసుకెళ్తున్నాయి. మొత్తానికి అర్ధరాత్రి గ్లిమ్స్ లాంచ్ తో ఇండియా కంటే యుఎస్, యూరోప్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీగా కలిసొస్తోంది. అక్కడి నుంచే భారీగా స్పందన పెరిగింది.